సో రిటైర్మెంట్ అంటే చాలు 60 సంవత్సరాలకి అని మనం ఫిక్స్ అయిపోతాం. ఎవరు చెప్పింది సార్ 60 సంవత్సరాల వయసుకే రిటైర్ కావాలని చెప్పేసి? ముందు రిటైర్ కావద్దా? బిల్ గేట్స్ ఏ వయసులో రిటైర్ అయ్యిండు? అంబానీ ఏ వయసులో రిటైర్ అయ్యిండు? ఎలన్ మాస్క్ ఏ వయసులో రిటైర్ అయ్యిండు? నేను ఏ వయసులో రిటైర్ అయినా? సో రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాల వయసు వరకు పనిచేయాలని ఎవరు చెప్పిండు సార్? మన తాత 60 ఏళ్ళు పనిచేయాలా, మన నాన్న 60 ఏళ్ళు పనిచేయాలా, మనము 60 ఏళ్ళు పనిచేయాలా, మన పిల్లోడు 60 ఏళ్ళు పనిచేయాలా? ఏ తరతరాలు మన వంశం మొత్తం ఒకటి కింద తల వంచుకొని పనిచేయడానికి భూమి మీద పుట్టినామా? మార్చుకోరా మీ వంశం చరిత్ర? ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోరా? డబ్బు లేకపోవడం వల్లనే సార్ కాన్వెంట్ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాల్సినటువంటి నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, చిన్న స్కూల్లో చదివిస్తున్నావు నువ్వు. డబ్బు లేకపోవడం వల్లనే సారు మీ మిస్సెస్ గోల్డ్ కొనివ్వమని అడిగితే రోల్డ్ గోల్డ్ కొనిస్తున్నావు. డబ్బు లేకపోవడం వల్లనే మీ యొక్క ఇంట్లో పిల్లల యొక్క బర్త్డేలు ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నావు, ఫంక్షన్ హాల్లో చేయకుండా. డబ్బు లేకపోవడం వల్లనే నీకు నచ్చినటువంటి బట్టలు కొనుక్కోలేకపోతున్నావు. డబ్బు లేకపోవడం వల్లనే ఒక స్టేటస్ మెయింటైన్ చేయలేకపోతున్నావు. డబ్బు ఇంపార్టెంట్ కాదంటావేం సార్? డబ్బు లేని వ్యక్తికి ఈ ప్రపంచంలో అసలు విలువనే లేదు. ఈ ప్రపంచంలో మనిషి అనే వాడికి విలువ లేదు సార్. మనిషి సాధించినటువంటి సక్సెస్ కే విలువ ఉంది, మనిషి సంపాదించినటువంటి డబ్బుకే విలువ ఉంది. దేవుడు మనని కాంపిటేటివ్ జోన్ లో పడేసిండు సార్. ఒకవైపు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఒకవైపు టెక్నికల్ రెవల్యూషన్, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంత ముందుకెళ్తా ఉంటే సొసైటీ, మనం మాత్రం ఇంకా అక్కడే పాత చింతకాయ పచ్చడి జాబ్లు బిజినెస్ చేసుకుంటూ బతికేస్తున్నాం. వయసు అయిపోయిన తర్వాత బాధపడితే ఎలాంటి ఉపయోగం లేదు. మనం మన నెక్స్ట్ జనరేషన్ కి ఏ రకంగా రోల్ మోడల్ కావాలనుకుంటున్నాం? మనలాగా బతకాలనా లేకపోతే మనలాగా బతకొద్దనా? నిన్ను నీ జనాలు, నీ నెక్స్ట్ జనరేషన్ గుర్తు పెట్టుకోవాలనా లేదా ఏ రకంగా నువ్వు రోల్ మోడల్ కావాలనుకుంటున్నావు? నీలాగా బతకాలనా, నీలాగా బతకొద్దనా? ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నావు నీ నెక్స్ట్ జనరేషన్ కి? ఒక్కొక్క తెల్లెంటుక నీకు గుర్తు చేయాలా నీ వయసు అయిపోతుందని చెప్పేసి? నీ చర్మం పైన వచ్చే ఒక్కొక్క ముడత నీకు గుర్తు చేయాలా నీకు వయసు అయిపోతుందని చెప్పేసి? భయం పుట్టట్లే? ఇంట్లో పిల్లల్ని చూస్తా ఉంటే, వాళ్ళ జీవితాన్ని తలుచుకుంటా ఉంటే, వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చినటువంటి సెక్యూరిటీని తలుచుకుంటా ఉంటే వయసు అయిపోతుంది సారు, మేలుకో. నాలాంటి కోచ్ ని పట్టుకొని ముందడుగై, లేకపోతే జీవితం అయిపోయిన తర్వాత ఆలోచిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. సార్ ఇదంతా వింటుంటే భయం వేస్తుంది సార్, మాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని కంగారు పడాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ చెప్పండి సార్ అని మీరు అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్పబోతున్నా. 60 సంవత్సరాల వరకు వర్క్ చేయకుండా ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చేతులు చాచి ఎవరి దగ్గర అడగకుండా బతకాలనుకుంటున్నారా? మంచి రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ తయారు చేసుకుని కాలు మీద కాలేసుకొని దర్జాగా బతకాలనుకుంటున్నారా? అట్లాగే అనారోగ్యం లేకుండా బతకాలనుకుంటున్నారా? టైం ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? 60 సంవత్సరాల వరకు అందరిలాగా వర్క్ చేయకుండా ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? 1 year లోనే నెలకు ₹1,00,000 సంపాదించే పొజిషన్ కి రీచ్ కావాలనుకుంటున్నారా? విత్ ఇన్ 4 years లోనే 1 to 2 crores సంపాదించి జీవితంలో ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఒకే ఒక్క అవకాశం ఉంది. అదే లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్. మనం లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే క్లాసెస్ ఇండియాలో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎవడు యూట్యూబ్ లో చెప్పలేదు, ఇప్పటిదాకా ఎవడు ఈ ప్రపంచంలో ఏ పుస్తకంలో రాయలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇది మన ఆర్గనైజేషన్, ఇది కోచ్ చెన్నా గోపి ఆర్గనైజేషన్. అర్థమవుతుందా? సో మై డియర్ ఫ్రెండ్స్, అతి తొందరలో లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ప్రోగ్రామ్ లో కలుద్దాం. మీరు ఇప్పటి వరకు ఎక్కడ విన్నటువంటి క్లాసు, జీవితాన్ని లైవ్ గా పోస్ట్ మార్టం చేసి చూపించే క్లాసు, మీ జీవితాన్ని యూ టర్న్ తిప్పబోయే క్లాసు మీరు వినబోతున్నారు. ఫస్ట్ టైం కంప్లీట్ ఫ్రీగా. మంచి నెట్వర్క్ వచ్చే ప్లేస్ లో కూర్చోండి, మీ ఫ్యామిలీని పక్కనే కూర్చోబెట్టుకొని వినండి. రైట్, ఫ్రీగా సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయండి. నేను చెప్పింది అప్లై చేయండి, నాతో పాటు కలిసి జర్నీ చేయండి. మీ జీవితాన్ని కంప్లీట్ గా మార్చుకోండి. ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోండి, రియల్ రిటైర్మెంట్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.